రేపు సోమవారం రోజున వంటగదిలో ఇది ఒకటి పెట్టండి. అలా పెడితే చాలండి, రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కొన్ని కష్టాలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి సోమవారం పూట ఖచ్చితంగా వంటగదిలో ఇది పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. అసలు సోమవారం మనం వంటగదిలో ఏం పెట్టాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక వంటగదిలో ఇది పెడితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. మన జీవితం అనేది మారిపోతుంది. అంటే రాత్రికి రాత్రే మనం ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం. అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, ఇంటికి సంబంధించి ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక మనం బాధపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన వంటగదిలో చెడు కూడా అధికంగా ఉంటూ ఉంటుంది కదా, దాని నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏంటంటేనండి, సోమవారం ఖచ్చితంగా ఏంటంటే కనుక శివారాధన చేయాలి. అంటే శివుణ్ణి పూజించాలి. అలానే కాకుండా శివుణ్ణి చాలామంది కూడా సోమవారం పూజిస్తూ ఉంటారు, శివయ్యకు దీపం పెడుతూ ఉంటారు. అలానే కొన్ని నిష్ట నియమాలను ఆచరిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. మనం ఏంటంటేనండి, సోమవారం శివుడికి ఒక దీపం పెట్టినా సరే శివానుగ్రహం లభిస్తుంది. లేదంటే కనుక మనం కేవలం నమస్కారం చేసుకుని ఓం నమ శివాయ అన్న సరేనండి, ఆ శివుడి యొక్క అనుగ్రహంతో మనము జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే సోమవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే పూజ గదిని మీరు క్లీన్ చేసుకోండి. నార్మల్గా ఏం లేదండి, మనం ఎలాగైతే దీపం పెడతామో అలాగే దీపం పెట్టండి. కానీ రేపు అష్టమి కూడా ఉంది కాబట్టి దీపం పెట్టడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం పడుతుంది. కాబట్టి దీపం అనేది మీరేంటంటే కొన్ని వస్తువులను వేసేసి దీపారాధన చేసుకోండి. కష్టాలు కొన్ని బాధలు పోతాయి, జాతకం కూడా మారిపోతుంది, ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇలా మీరు పూజ గదిలో దీపారాధన చేయటం వల్ల విశేషమైన లాభాలు కూడా కలుగుతాయన్నమాట. దీపం పెట్టడం వల్ల మనకు ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది. మన జీవితంలో ఏంటంటే కనుక ఎదుగుదల కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా దీపం పెట్టి వీలుంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక శివలింగంపై పోస్తే చాలా మంచిది. ఇళ్లలో మనం శివలింగాలను పెట్టుకుంటాం కదా చిన్న చిన్నవి, అలా ఒకవేళ వీలుంటే అలా శివలింగంపై నీళ్లను పోసేయండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి దగ్గరలో ఉండే మనము శివాలయానికి వెళితే చాలా మంచిదండి. అష్టమి రోజున శివాలయానికి వెళ్ళేసి శివాలయం ప్రాంగణంలో ఒక్క దీపం పెట్టినా అష్ట కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అష్టమి అష్ట దరిద్రాలతో పాటు అష్ట కష్టాలను తీర్చేయటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు చేసే పరిహారానికి అంతటి శక్తి ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే అష్టమి రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. లేదంటే కొబ్బరికాయని కొట్టి ఆ నీటిని శివలింగంపై పోయండి. లేదంటే కనుక మీరు మీ ఇంట్లోనే ఇలా ఒక చిన్న గ్లాసుడి నీటిని శివలింగానికి సమర్పించిన సరిపోతుందన్నమాట. ఇలా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక రండి శివుడిని పూజిస్తే సరిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం ఈ పరిహారం చేయటం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. నార్మల్గా అండి మనము పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతనిస్తూ ఉంటాము. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా వంటగదికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. వంటగదిలో ఉండే చెడు వల్లనే కొన్ని ఇబ్బందులు మనకు కలుగుతాయి. ఎక్కువగా మన ఇంట్లో చెడు ఎక్కడైనా ఉంటుందా అంటే కనుక అది మన వంటగదే అని చెప్పొచ్చు. ఎందుకంటే వంటగదిలో మనకు తెలియకుండా జ్యేష్ఠాదేవి అక్కడే నివసిస్తూ ఉంటుంది. కొన్ని ప్రతికూల శక్తులు కూడా అక్కడే ఉంటూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ కూడా అక్కడే ఉంటూ ఉంటుంది. ఎందుకంటేనండి మనం చేసే కొన్ని తప్పుల వల్ల మనకి ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు మీ వంటగదిలో ఇలా ఈ యొక్క పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అలానే కాకుండా మీ ఇంటి పరంగా బాగుండేలాగా చేస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమందికి అండి ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు. ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఇబ్బంది పెడుతూనే ఉంటుందన్నమాట. అది ఇంటి పరంగా కావచ్చు, అనారోగ్య సమస్యల పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్కు తీసుకొని కూడా ఏంటంటే కనుక కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా ఏంటంటే కనుకనండి రాకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. మన ఇల్లు అండి ఏంటంటే కనుక కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. ఇల్లు అన్ని భరించిందనుకోండి ఎలాంటి కష్టం అయితే ఉండదు. ఇల్లు భరించినప్పుడు ఏంటంటే మనకు అధికంగా కష్టాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది, మన ఇంట్లో కూడా జరుగుతుందండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఒక సమస్య పోగానే ఇంకో సమస్య వస్తూనే ఉంటుందండి. మాకే ఇలా జరుగుతుందో లేదంటే కనుక అందరికీ జరుగుతుందో అర్థం కాదు. మేము ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకైతే పెద్దగా కలిసి రాదని కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం ఏంటంటే లాభం అంటే పొందవచ్చు. ప్రతిరోజు మనం కొన్ని పరిహారాలు చేయకపోయినా సరేనండి, చక్కగా ఇలాంటి అష్టములు పంచములు అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్యలు పౌర్ణములు అలాగే వచ్చేసి ఆదివారాలు కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మన ఇంటి పరంగా అలానే కాకుండా మన కుటుంబ పరంగా బాగా కలిసి వస్తుందన్నమాట. మనకి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. నార్మల్గా మన పెద్దవారు మనకి ఎప్పుడు చెబుతూ ఉంటారు, అష్ట
అష్టమి రోజున ఏది చేసుకున్నా అష్ట కష్టాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట. అందుకే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే ఇది వంటగది పరంగా మాత్రం ది బెస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది, ఇలా అష్టమి కలిసి వస్తే చాలా మంచిది. వీలుంటే ఈరోజు ఏంటంటే కనుకనండి కుక్కకు ఆహారం పెట్టండి. కుక్కకు ఆహారం పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఏంటంటేనండి ఎక్కువగా జీవితంలో అంటే సుఖాలను మేము అసలు కోల్పోయాము, మా జీవితంలో సుఖం అనేదే లేదు, దుఃఖంతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి అన్నంలో నల్ల నువ్వులు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనము ఆవాలనైనా సరే కొద్దిగా కలిపేసి, లేదంటే నల్ల నువ్వులను కలిపేసి ఒక స్పూన్ అన్ని ఆ అన్నాన్ని ఏంటంటే కనుక కుక్కకు పెట్టాలి. కుక్క తినేటప్పుడు పక్కనే నించొని మన సంకల్పం చెప్పుకోవాలి. మన కష్టాలు పోవాలని, మనకు దుఃఖం నుంచి అంటే దరిద్రం నుంచి మనకు విముక్తి కలగాలని, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలని ఇలా సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక కుక్కకు ఆహారం పెట్టాలి. కుక్కలు చాలా విశ్వాసగల జంతువులు కాబట్టి కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. కుక్క తినేటప్పుడు ఏది కోరుకున్నా అది జరుగుతుందని ఏంటంటే కనుక శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వీలుంటే రేపు ఒక ముద్ద అన్నాన్ని ఏంటంటే కనుక కుక్కకు పెట్టండి, ఇంకా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఆ తర్వాత వచ్చేసి ఇదేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి కుక్క అన్నం పెట్టేది. అలానే కాకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి. మన వంటగదిలో అండి మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక వంట చేస్తూ ఉంటే అది పెద్దగా రుచి ఉండదు, పచ్చి ఉండదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక వంటగదిని చాలా ఇష్టపడుతూ ఉంటారు. కొంతమందికి వంటగది నరకంలాగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే కనుక ఇంటి పరంగా కొన్ని ప్రతికూల శక్తుల ప్రభావాల పరంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి మనం వంటగదిలో పెట్టుకోవాల్సింది. ఏమీ లేదు, ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. స్టీల్ అయినా పర్వాలేదు, నార్మల్గా మట్టి ప్రమిదైనా పర్వాలేదు. అందులో ఒక గుప్పెడంతా ఎడమ చేతితో రాళ్ళ ఉప్పు పోసేసి, ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వులను పోసేసి, చిటికెడంత కుంకుమ పసుపు, ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ ప్లేట్ని గ్యాస్ పొయ్యి కింద కూడా పెట్టుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు. వంటగదిలో ఏంటంటే కనుక గ్యాస్ పొయ్యి పక్కన కూడా పెట్టుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకున్నా కానీ ఫలితం ఉంటుంది, ఫలితం వస్తుంది. మన వంటగదిలో వండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది. మన దరిద్రం నుంచి మనం బయటపడతాం. మన ఇల్లు ముఖ్యంగా మనకు అనుకూలిస్తుంది. వంట చేస్తుంటే ఏంటంటే కనుక ఇబ్బంది కలగకుండా, ఇరిటేట్ కలగకుండా ఉండటానికి. చాలామంది కూడా వంట చేస్తున్నట్టయితే చాలా చిరాకు పడిపోతూ ఉంటారు. వంటగది కొంతమందికి నరకంగా కనిపిస్తూ ఉంటుందండి. మనలో చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వంటగదిలో ఉండే చెడు వల్లనే ఇలాంటి సమస్యలు వస్తాయని మనకి ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీకు మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి అనుకునేవారు, అలానే కాకుండా వంటగదిలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, మేము చేసే వంటలు మాడిపోకూడదు, మేము ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ మాకైతే వంటలు అసలు కుదరవండి, రావు, మాకు వంట వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు అయితే అసలు మాడిపోతూనే ఉంటుందంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అంటే మన ఇంట్లో పదే మాడిపోతుందంటే కనుక మన ఇంట్లో ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఉంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మన వంటగదిలో జ్యేష్ఠాదేవి ఉందనుకోండి, అనుకోకుండా సామాన్లు వాటంతటా అవే కింద పడిపోతాయి, దబేళ్ళు మన ఇలా శబ్దం వస్తూ ఉంటుంది. మనం ఒక్కరమే ఉన్నప్పుడు చాలా భయపడిపోతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే చెడు వాసన వస్తూ ఉంటుందన్నమాట, దుర్వాసన. మనం ఎంత నీట్గా పెట్టినా కానీ బ్యాడ్ స్మెల్ అనేది రావటం. అలానే కాకుండా ఇంట్లో ఎక్కువగా ఏంటంటే నెగిటివ్గా అనిపించటం, ఏదో తెలియని పిచ్చి ఆలోచనలు రావటం. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే వంటగదిలో ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, వంట చేయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోవటం, చేసేది ప్రతిదీ కూడా మాడిపోవటం, పొంగిపోవటం. అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా ఇబ్బంది కలిగించేలాగా ఉండటం వాతావరణం ఉందనుకోండి. అలా ఒకవేళ ఉంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉన్నాయని మీరు అంచనా వేసుకోవాలి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలామంది కూడా అండి వంటగదిలో పట్టిక ముక్కని పెట్టుకుంటూ ఉంటారు. వంట చేసే దగ్గర ఇలా విండోస్ ఉంటాయి కదా, అందులో పట్టిక మనకు దొరుకుతుంది. పట్టిక అంటే ఆలం అంటారు, పట్టిక అంటారు, ఇలా పట్టిక బెల్లం అంటారండి. ఇది దిష్టి కోసం వాడతారు. అలానే కొన్ని ప్రతికూల శక్తులను తీసేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి మీకు కూడా ఒకవేళ వీలుంటే అది తెచ్చి పెట్టుకోండి. అదేంటంటే కనుక మనకు చక్కగా అంటే ఫ్యూచర్ ఇస్తుంది. ఒక నెల వరకు పనిచేస్తుంది, నెల తర్వాత మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలి. అది తక్కువలోనే దొరుకుతుంది. ఒకవేళ మీ ఇంటి పరంగా ఇలా జరుగుతుంది, మీ వంటగది పరంగా అంటే ఇలా తెచ్చి పెట్టుకోండి. ఇక తర్వాత ఈ చెడు వాసన ఇవన్నీ కూడా వస్తున్నాయంటే మీ ఇంట్లో అంటే ఇలా జ్యేష్ఠాదేవి మీకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉన్నాయి. ప్రతికూల శక్తులు అంటే కనుక మన కంటికి కనిపించని శక్తినే ప్రతికూల శక్తి అంటారు. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తీసేయడానికి ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుంది. ఇలా మీరు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా, ప్లేట్ తీసుకుని ఉప్పు పోసి ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వులని ఖచ్చితంగా పోసుకోవాలి. నల్ల నువ్వుల ద్వారా ఏంటంటే మనకు మేలు చేకూరుతుంది. నల్ల నువ్వుల ద్వారా మనకు మంచి ఫలితాలు వస్తాయి. కుంకుమ పసుపు చాలా అద్భుతాలను సృష్టిస్తాయి. ఆ తర్వాత రూపాయి బిళ్ళ ఇంతేనండి. ఇందులో అంటే ఉప్పుని పోసి నల్ల నువ్వులను అర స్పూన్ అని పోసేసి, ఆ తర్వాత చిటికెడంత కుంకుమ పసుపు అంటే చిటికెడంతే అర
స్పూన్ అర స్పూన్ పోసుకోండి. ఒక స్పూన్ అన్ని టీ స్పూన్ అన్ని నల్ల నువ్వులు. ఇంకా తర్వాత ఇలా పెట్టేసి అందులో రూపాయి బిళ్ళ పెట్టి స్టవ్ దగ్గర దానిపైన బరువు పెట్టకుండా పెట్టండి. అంటే దానిపైన మూతలు కానీ ఇలాంటివి లేకుండా మీరు చక్కగా అక్కడ పెట్టేసి వదిలేసేయండి. రాత్రంతా కూడా వదిలేయాలి. అది పెట్టిన తర్వాత చీటికి మాటికి వంటగదిలో వెళ్ళటం, ఇది చేయటం అది చేయటం చేయకూడదు. మొత్తం పనులు అయిపోయిన తర్వాత మీ వంటగదిలో పెట్టేసి వదిలేసి ఇంకా మీరు పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత మీరు వంటగదిలోకి వెళ్ళగానే ఆ గిన్నెలో ఉన్నది అంటే ప్లేట్ తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఉన్నది మొత్తం తీసేసి బయట పడేయండి. బయట అంటే ఇంటి ముందర పోసుకోకండి, ఒక కవర్లో పోసేసి దాన్ని దూరంగా పడేయండి. ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక దానం చేసేయండి. ఆ రూపాయి బిళ్ళని ఇంట్లో పెట్టకండి. అలానే మీరు ప్లేట్ని మొత్తం బయట పోసేసిన తర్వాత కడుగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. అలా మంచి ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా అద్భుతాలను అయితే మీరు చూడగలుగుతారు. ఇదేంటంటే కనుక ఒకసారికి పెద్దగా ఫలితం ఇస్తుందని కాదు, 1-2 సోమవారాలు చేసుకోండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఈ పరిహారం ఈ అష్టమి తిథి రోజున సోమవారం కలిసి వచ్చింది కాబట్టి చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గ్రంథంలో కూడా ఉంది. మనకేంటంటే పరిహార శాస్త్రంలో కూడా ఈ పరిహారం చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి. మీకు ఉండే వంటగది పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తొలగించుకోండి. చాలా సింపుల్గా ఉపయోగపడే పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ మీరు తెలుసుకుంటే చాలా మంచిది. మనం ఏం చేస్తామంటే కనుక వంటగదిని అసలు కొంతమంది శుభ్రంగా ఉంచుకోరండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ సిచ్యువేషన్ల ప్రకారం, బిజీ లైఫ్ల ప్రకారం మనకు ఏంటంటే కనుక టైం దొరకక కొంతమంది వంట చేసుకుంటారు, తినేస్తారు, ఎక్కడ పడితే అక్కడ గిన్నెలు ప్లేట్లు పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని వదిలేస్తారు. అదే మనం చేసే పెద్ద తప్పు అన్నమాట. ఆ తప్పు వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి ఇలా జ్యేష్ఠాదేవితో పాటు ఏంటంటే కనుక రండి మన ఇంట్లోకి తెలియకుండా కొన్ని కారాత్మక శక్తులు కావచ్చు, ప్రతికూల శక్తులు కావచ్చు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. ఎప్పుడు కూడా వంటగదిని క్లీన్గా ఉంచుకోండి. ఏదైనా మన స్టవ్ మీద పడ్డా, పొంగిపోయినా, అప్పటికప్పుడు తూర్చకపోయినా మీరు వంట చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. అలా ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ఏంటంటే కనుక అది మనం ఏంటంటే చెడుకు ఆహ్వానించిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే చెడుని మన ఇంట్లోకి రమ్మని మనమే అంటే పలికిన వారం అవుతాం. మనమే ఏంటంటే స్వాగతం పలికిన వారం అవుతామని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే ఎంత నీట్గా ఉంటుందో మన ఇంట్లో అంత అంటే చెడు అనేది జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రయత్నించుకోండి. కొంతమంది సింక్ దగ్గర మనం చూస్తూ ఉంటాము, ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు. సింకులన్నీ కూడా ఏంటంటే కనుక సరిగ్గా ఉండవు. అంటే పెట్టుకుంటారు, కొంతమందికి సమయం లేక చేసుకోరు, కొంతమంది సమయం దొరికినప్పుడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు క్లీన్గా ఉంచుకుంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రాత్రి తిన్న గిన్నెలండి, మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాత్రి అన్నం తిన్న తర్వాత గిన్నెని మొత్తం ఊడ్చేసి అంటే మనము ఆ గిన్నెని మొత్తం తోమేసి సర్ది పడుకోకూడదు. వంటగదిలో ఎప్పుడు కూడా మనం అన్నం వండుకున్న గిన్నె అండి ఏంటంటే అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇలా గిన్నెల్లో అన్నం వండుకుంటాం కదండి, అంటే బొగోనా అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మనం ఏంటంటే కనుక నార్మల్గా గిన్నెలే అంటాం కదా. ఆ గిన్నెల్లో అన్నం వండిన తర్వాత అన్నం వండుకున్న గిన్నెని ఏంటంటే కనుక ఊడ్చేసి మొత్తం తూడ్చేసి దాన్ని తోమేసి కొంతమంది అలాగే పెట్టేసి పడుకుంటూ ఉంటారు. అలా చెయ్యకండి. ఎందుకంటే రాత్రి సమయాలలో జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉండదు. నార్మల్గా ఏంటంటే కనుక మన ఇంటికండి రాత్రి సమయాలలో మన పితృదేవతలు మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా పితృదేవతలు వచ్చినప్పుడు ఏంటంటే వారి కోసం కొంచెం అన్నం అంటే గిన్నెలో తీసి పెట్టినా, లేదంటే కనుక అన్నం వండిన గిన్నె అలాగే ఉంచినా, వారి కోసం పెట్టామని ఏంటంటే కనుక వారు సంతోషపడి మనని దీవించి వెళతారు. అదే మనం వండుకున్న గిన్నెలన్నీ కూడా నీట్గా అంటే మొత్తం తినేసి, అలానే కాకుండా కొంతమంది అన్నం మిగిలితే పడేస్తూ ఉంటారు. ఇలా చెయ్యకండి. కొంచెం అన్నం ఒకవేళ ఉన్నా ఆ గిన్నెని మీరు కడగాలనుకుంటే అందులో ఉన్న గిన్నె ఇంకా చిన్న గిన్నెలో అన్నం పెట్టేసి మీరు అలా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ అది ఉదయం మిగిలితే మీకు తినబుద్ధి కాకపోతే అది కుక్కకు పెట్టేయండి. అలా మీకేంటంటే కనుక 2 విధాలుగా కూడా లాభాలు ఉన్నాయి చూడండి. ఇటు మనకు పితృదేవతల అనుగ్రహం కలిగితే అటు మూగజీవాల అనుగ్రహం కలుగుతుంది. అలా కలిగి మన జీవితం మారిపోతుంది. మనం కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాం. ఇలా ప్రతిరోజు వస్తారండి అంటే కనుక ప్రతిరోజు వస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము నైట్ వండుకున్న గిన్నెని అప్పటికప్పుడు అంటే కడిగి పెట్టకూడదండి. అది అలాగే ఉంచాలి. ఉదయం కడిగేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆచరించండి.